6 ఏళ్లలోపు ప్రతి చిన్నారిని తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పంపించి వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని పెద్దచీకోడు గ్రామ సర్పంచ్ నరేష్, ఐసీడీఎస్ సెక్టర్ సూపర్వైజర్ చంద్రకళ అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో జరిగే రోజువారీ జీవన సన్నివేశాలను కళాకారులు నాటికలు, పాటలు, కథల రూపంలో ప్రదర్శిస్తూ అంగన్వాడీ సేవల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అందించే పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ఉచిత ప్రీ స్కూల్ విద్య వంటి అంశాలపై ఆటలు, పాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని యువత, విద్యార్థులు, కిషోర బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంగన్వాడీ సేవల ప్రాముఖ్యతను తెలుసుకుని వాటిని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన గ్రామ సర్పంచ్ నరేష్, పాలక మండలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వీరిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ రామరెడ్డి, అంగన్వాడీ టీచర్లు విజయ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ద్వారా సేవలు ముఖ్యంగా గర్భిణీలకు, బాలికలకు, పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మన అంగన్వాడీ ద్వారా ఏమేమి సేవలు అందిస్తున్నామో ముఖ్య ఉద్దేశాన్ని కళాకారులు పాటల ద్వారా, ఆటల ద్వారా, నాటకీకరణ ద్వారా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, అలాగే మీడియా మిత్రులు, పుర సంఘం వాళ్ళు, అలాగే పిల్లలు, తల్లులు ఇంత చక్కగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ బలంగా దృఢంగా ఉంటారు కాబట్టి దాన్ని వృధా చేయకుండా పిల్లలకి అందించాలి. రెండవది ఏంటంటే మనము అంగన్వాడీ సెంటర్లో పంపిస్తే పిల్లలు వాళ్ళ మానసికంగా కానీ పిల్లలతో ఎట్లా ఆడుకోవాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మనం బయట జరిగే దానికన్నా ప్రైవేట్ స్కూల్ కానీ ఈ అంగన్వాడీ సెంటర్లో 100% మెరుగు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ సెంటర్లకి పంపించాలని మా గ్రామం నుంచి కోరుకుంటున్నాం.